ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుదలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై విద్యుత్ నియంత్రణ సంస్థ ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించింది. బహిరంగంగా జరిగిన ఈ అభిప్రాయ సేకరణలో పాల్గొన్న వారంతా ఛార్జీలు పెంచడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే భారీ ఎత్తున ప్రజలపై భారాలు మోపారని, వాటిని తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని, వీలైతే తగ్గిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఆయన అనుచరులు రాష్ట్రమంతా తిరిగి విపరీతంగా ప్రచారం చేశారు. కరెంటు ఛార్జీలు పెంచను, తగ్గించాలా లేదా? రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను. అధికారంలోకి వచ్చిన వెంటనే వివిధ రూపాల్లో ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపుతున్నారు. ఇప్పటి వరకు సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు అంటూ భారీగా పెంచిన ప్రభుత్వం ఇప్పుడు అసలు వడ్డన ప్రారంభించబోతోంది. దీనికోసం డిస్కంలు ప్రతిపాదించిన ఛార్జీలపై విద్యుత్ నియంత్రణ సంస్థ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించింది. మంగళ బుధవారాల్లో విజయవాడలో బహిరంగంగా నిర్వహిస్తున్న అభిప్రాయ సేకరణలో మంగళవారం రాజకీయ పార్టీలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిపిఎం, సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శులిద్దరూ అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి హాజరై నియంత్రణ సంస్థ చైర్మన్ ఠాగూర్ రామ్ సింగ్ కు వినతి పత్రాలు అందించారు. ఇందులో సిపిఎం నేత బాబురావు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు విద్యుత్ ఛార్జీల మీద చేసిన ప్రసంగాలను గుర్తు చేశారు. మేము ఛార్జీలు పెంచాం, తగ్గిస్తాం, స్మార్ట్ మీటర్లు పెట్టాం, స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని కూడా పిలిపించారు ఆ రోజున ప్రతిపక్షంలో ఉండి. విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని, ప్రభుత్వం డిస్కంలు చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు సిపిఎం నేత బాబురావు. నేరుగా ఛార్జీలు పెంచకపోయినప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చాక దొడ్డిదారిన ఇప్పటికే రాష్ట్ర ప్రజలపై 72,000 కోట్ల భారాలు మోపారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల టారిఫ్ పెంపుదల లేదు, ప్రభుత్వం చెప్పారు, డిస్కమ్స్ చెప్పారు. మా దృష్టిలో ఇది పచ్చి అబద్ధం. టారిఫ్ పెంచట్లా, కానీ దొడ్డిదారిన పరోక్షంగా ప్రజల మీద భారాలు వేస్తానే ఉన్నారు. దీంట్లో మేము దాని వివరాలన్నీ చెప్తాం. మా దృష్టిలో 72,022 కోట్ల రూపాయలు రకరకాల పేర్లతో ఈ కాలంలో, ఈ సంవత్సరంలో నూతన ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా భారం వేస్తా ఉంది. విద్యుత్ ఛార్జీల బహిరంగ విచారణలో పాల్గొన్న ప్రజలు ఛార్జీల పెంపుదలను తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజలపై మోపుతున్న అదనపు భారాలను, ట్రూ అప్ ఛార్జీలను, సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లను పెట్టొద్దని వామపక్షాలు నియంత్రణ సంస్థను డిమాండ్ చేశాయి.